सरस्वती महाभद्रा महामाया वरप्रदा श्रीप्रदा पद्मनिलया पद्माक्षी पद्मवक्त्रगा शिवानुजा पुस्तकधृत् ज्ञानमुद्रा रमापरा कामरूपा महाविद्या महापातकनाशनी పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ
విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్ బ్యాచ్ తో ఈ 5 ఏళ్ళు, చేసామంట ఎన్నో సందళ్ళు, చూసామంట ఎన్నో సరదాలు, ఎదలో నిలిచేనంట మన ఈనాటి అల్లర్లు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళైనా. చెప్పేద్దాం ఈనాడే మన ఈ లైఫ్కే వెల్కమ్ పలికేద్దాం ఈ రోజే మన న్యూ లైఫ్కే. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा, पद्मपत्रविशालाक्षी
पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मा। ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Sayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo. Kumasila kumukasayo, kumasila kumukasayo, kumasila kumukasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము, ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేటి. అందరి కంట్లో మాదివో పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. Oh baby, salamone, salamone, oh my, oh, salamone, salamone.
అబ్బాయిల కలలే ఏదో సాధించే కొరకే కన్నుల కలలే చీకటి తరలో కనుమరుగవుతాయంట మనసున కలలే నిజముగా ఎప్పుడు మనకెదురొస్తాయంట ఈ ఒక్క మాట కోసం ఇది తపస్సు చేసింది ఒక్కరోజు చాలు 7 జన్మలెత్తండి ధైర్యంటూ రాయబోయి మనలో ఎవరం తపరికాలే రేవుగా మనలో నిత్యం మా పెదవుల్లో ఎప్పుడు నవ్వుల వర్షం మా మనసుల్లో ఎన్నడూ ఆ మధుమాసం ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం ఇంటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి స్వాగతం 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 సుస్వాగతం పూజనీయులకు పుర ప్రముఖులకు జనవంతులకు స్వాగతం విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం శుభ స్వాగతం 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 సుస్వాగతం And This is Shahida. and this is Ramesh. On behalf of this get-together party by 7th class students of 2003, 2002 and 3 batch, it's give us an immense pleasure to welcome you all to this beautiful event on this auspicious day. So I would like to request Mrs. Shahida to address the gathering. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ప్రియమైన స్నేహితులు మరియు ఈ రోజు మనతో ఉన్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనందరం గెట్ టుగెదర్ కలిసి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది మన అందరికీ అందమైన జ్ఞాపకాలు సృష్టించే రోజు. ముందుగా మన ఉపాధ్యాయుల గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఉపాధ్యాయులు మాత్రమే మన జీవితాలకు దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు. పుస్తకాల నుంచి బోధించడమే కాకుండా నిజ జీవిత పాఠశాలను కూడా నేర్పుతారు. మన జీవితంలో సరైన మార్గంలో నడిపించే దీప స్తంభాలుగా ఉంటారు. వాళ్ళ సహనం, త్యాగం, శ్రద్ధ ఇవన్నీ మనందరికీ ప్రేరణ. ఈరోజు మన జీవితాల్లో ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించడం చాలా గర్వకారణం. మరి ఇప్పుడు స్నేహితుల గురించి మాట్లాడుకుంటాం. జీవితం ప్రయాణం అయితే ఆ ప్రయాణంలో మనతో పాటు నడిచేవారే మన స్నేహితులు. వారు ప్రతి విషాదంలో మనకు తోడు నిలుస్తారు, ప్రతి సంతోషంలో మనతో పంచుకుంటారు. స్నేహం అనేది ప్రపంచంలో ఉన్న అత్యంత విలువైన బంధం. మన విజయం, వైఫల్యాలు, సంతోషాలు, బాధలు అన్నిటినీ మనతో పంచుకునే స్నేహితులు ఉంటే జీవితం మరింత ఆనందంగా ఉంటుంది. ఈరోజు మన స్నేహితులతో కలిసి గడిపే ప్రతి క్షణం మన జీవితంలో చిరస్మరణీయమైన జ్ఞాపకంగా మారిపోతుంది. మేము మా 7వ తరగతి 2002-2003 సంవత్సరంలో ఈ పాఠశాలలోనే పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అవ్వడం, కొంతమంది మిత్రులు పై చదువుల కోసం ఏపీఆర్ఎస్ మరియు ఇతర కారణాల వల్ల వేర్వేరు పాఠశాలలకు వెళ్ళడం, మరికొంతమంది మిత్రులు ఇక్కడే 10th క్లాస్ వరకు చదువు కొనసాగించడం జరిగింది.
వీరందరూ ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాలలో, వివిధ రకాల వ్యాపారాలలో, వివిధ రకాల సొంత వృత్తులలో స్థిరపడడం జరిగినది. వీరందరి ఆకాంక్ష మేరకు మాకు చదువు చెప్పిన గురువులను, చిన్ననాటి స్నేహితులను 21 సంవత్సరాల తర్వాత మరొక్కసారి కలిసి అలనాటి తీపి జ్ఞాపకాలను మీ అందరితో పంచుకోవాలని మిత్రులు మరియు గురువులందరి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. Chinnari for your graceful performance before my teachers and friends, and thank you Sumitra for preparation. Now this is the time for which we are eagerly waiting. Yes, it's time to invite our respected dignitaries on the dais. So first of all, I would like to invite Ankita Bhavanto Bodhinche Guru, the man of mathematics and the present HM of our school, Sri B. Sahitimaya sir, onto the dais. Please welcome sir. अग्निस्खलन सन्दर्तरिपुवर्ग प्रलयन छत्रपति मध्यन्दिन समुद्य किरण विद्युज्ज्वलि खनि छत्रपति प्रज्वलित जनितद्दिन्दिरन दिन्दिन्दकित नर छत्रपति उर्वी वलय संभाव्य वर स्वच्छन्दकुमती. తదుపరి జీవితంలో కష్టపడి బ్రతకడమే ఆయన స్వభావం.
అనుభవాన్ని గురువుగా మలిస్తే ఏర్పడిన ఆకారం. వీఆర్ ఫీలింగ్ వెరీ రెస్పెక్ట్ టు ఇన్వైట్ Our Hindi Pandit Sir Sri S. Latif Basha Sir onto the stage. He's a legend. 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 నెక్స్ట్ టీచర్. ఆయన గ్రౌండ్ లో అడుగు పెడితే తప్పదు మెడల్. క్రికెట్ ప్లేయర్స్ కి ఆయన అంటే హడల్. లెట్స్ ఇన్వైట్ అవర్ పీటీ టీచర్ Sri A. Shivashekhar Reddy Sir onto the stage. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మనిషి అన్నాక కొంత కళాపోషణ ఉండాలి. కానీ ఆ కళాపోషణే మనిషిగా మారితే, మనిషిగా మారి తన 40 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఒక్క మెడికల్ కూడా లేని గురువుగా మన ముందుకు వస్తే, Yes, he is none other than our drawing master Sri Venkata Chennappa Sir onto the stage. వెల్కమ్. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నెక్స్ట్ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన గురువు. ఆయనంటే అందరికీ టెర్రర్, కానీ ఎంతో మంది విద్యార్థుల తలరాతలు మార్చిన విద్యా ప్రదాత, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. Let's invite our beloved teacher Sri B. Uma Mahesh Reddy Sir onto the stage. He's a legend. 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 నేను నెక్స్ట్ పిలువబోయే టీచర్, వారికి మన స్కూలే మొదటి గురువు మహారాణి. లెట్స్ ఇన్వైట్ ద క్వీన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ శ్రీమతి కె సాలమ్మ మేడం అంటూ ద డయాస్. Samir Basha. Welcome ma'am. వస్తుంది. ఆయన తెలుగు భాష లెక్క ఆడ ఉంటాడు, ఈడ ఉంటాడు, మాస్తో ఉంటాడు, క్లాస్తో ఉంటాడు. పద్యం అయితే తన సరళ రాగంతో, గద్యం అయితే తన రాగ స్వరంతో, మన మనసు తోటలో తెలుగు పాఠంతో నవ్వులు పూయించే మన తెలుగు గురువు శ్రీ The mass of Telugu mass students Sir Sri P. Ramakrishna Sir onto the dais. Mas! Mas! Hey, mala! మనం పిలువబోయే మన గురువు మహా సౌమ్యుడు. ఆయన చెప్పే పాఠం భూగోళ శాస్త్రమైన, ఖగోళ శాస్త్రమైన, చరిత్ర అయినా, ఆర్థిక శాస్త్రమైన అలవోకగా విద్యార్థి బుర్రలో ఎక్కే వరకు పట్టు వదలని విక్రమార్కుడు. Let's invite Sri Muhammad Fayaz Sir onto the dais. ప్లీజ్ వెల్కమ్ సార్. My name is Billa, before Billa, ఒకటే సైన్యంలా వచ్చానిలా. My name is Billa, బిజలి బిల్లా, మెరుపే మనిషి అయితే ఉంటాదిల్లా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అలాంగ్ విత్ ఫ్యామిలీ, మనలో ఎవరైనా బర్త్డే వస్తే చాలు ఆయన మనం చాక్లెట్ ఇస్తే సార్ బ్రేకింగ్ బర్త్డే వస్తే చాలు ఆయన మనకి చాక్లెట్ ఇస్తే మనకు ఒక పెన్ గిఫ్ట్ గా ఇచ్చేవారు. Yes.
సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నేను కొడితే ఏ ఎముక ఎక్కడుందో కనుక్కోవడానికి వారం పడుతుందని. కానీ మన శరీరంలో ఏ ఎముక ఎక్కడుందో ఒక గంటలోనే మనకు వివరించిన మన సైన్స్ మాస్టర్ అండ్ ఇంగ్లీష్ టీచర్ శ్రీ ఎంఎం విజయరాజు సార్ అండ్ కస్తూరి మ్యామ్ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ కమ్ మేడం. బనవాసి సీట్ వచ్చింది ఉమామహేశ్వరరెడ్డి సార్ వల్లనే. తర్వాత 10th వరకు బనవాసిలో చదువుకున్నా. ఇంటర్ వచ్చేసి సెయింట్ జోసెఫ్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి కేవీఆర్ కాలేజ్, ఎంఎస్సి వచ్చేసి బీఈడి వచ్చేసి మదీనా కాలేజ్ బ్రాహ్మణ్ కొత్తూరు. తర్వాత ఎంఎస్సి వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. నేను ప్రజెంట్ పీజీటీ బయాలజికల్ సైన్స్గా వర్క్ చేస్తున్నా, ఎంజేపీ స్కూల్ వెల్దుర్తి. థ్యాంక్ యూ. మై హస్బెండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్. సార్స్ అందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మై నేమ్ ఈజ్ సుమిత్ర. నేను ఇక్కడ 7th క్లాస్ వరకు చదివినాను. 7th క్లాస్ తర్వాత నేను ఏపీఆర్ స్కూల్ నంద్యాలకి వెళ్ళిపోయాను. మేబీ కొంతమందికి గుర్తుండకపోవచ్చు. మేము 2 years ఇక్కడ చదివాము. ఆఫ్టర్ 10th క్లాస్ నేను ఇంటర్మీడియట్ ఏపీఆర్ స్కూల్స్ బనవాసిలో చేశాను. నెక్స్ట్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నంద్యాల్. మై హస్బెండ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ హ్యావ్ 3 kids. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. మాది మిడ్తూరు విలేజ్ సార్. నాకు 3 పిల్లలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ మాటలు రావట్లే. మేము ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాం. ఇండియాకి వచ్చి నేను ఒక 6 months అయింది. నా పేరు నసీమా హిమబిందు. అట్లా 2 పేర్లతో మీ అందరికీ పరిచయం. హిమబిందు. మేము నాకు 3 పిల్లలు. మా ఆయన మహాదేవ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూఎస్లోనే ఉంటుంది. అందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీదివ్య. నేను 7th వరకు ఇక్కడ చదివాను. ఆఫ్టర్ బనవాసి వెళ్ళాను. ఇంటర్ నారాయణ కాలేజ్, తర్వాత ఆర్జీఎంలో సివిల్ చదివాను. నవ్ ఐ హ్యావ్ 2 kids. మై హస్బెండ్ ఈజ్ లీడ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ లీడ్ ఇంజనీర్. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ ఆఫ్ BUMR. థ్యాంక్ యూ. My name is Srinivas Reddy. He is doing private job. Present I am housewife. I am living in Vittur. I had 2 kids. My elder son studying 5th class. My younger son was 2 years old. Thank you. Next. సార్ అందరికీ నమస్కారం సార్. రేపు నమస్కారం తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి. నా పేరు గీత. నేను ఇక్కడ 7th క్లాస్ నుంచి చదువుతున్నాను. సో నేను మా హస్బెండ్ అడ్వకేట్గా చేస్తారు. నందికొట్టులో ఉంటున్నాం మేము.
నేను ప్రజెంట్ ఈసీకి ప్రిపేర్ అవుతున్నాను. అంతే సార్. ప్లీజ్ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి సార్ మా మీద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ సార్, నమస్తే అందరికీ. హాయ్, టీచర్గా పనిచేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మానేశాను. హౌస్ వైఫ్గా ఉన్నాను. మా హస్బెండ్ హైదరాబాద్లో సూపర్వైజర్గా పనిచేస్తారు. నాకు 3 పిల్లలు. అంతే ఇంకా. నా పేరు సుధారాణి. నేను 7th నుంచి 10th వరకు ఇక్కడే చదువుతున్నాను. ఇంటర్లో నర్సింగ్ జిఎన్ఎం కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు కర్నూలులో జిఎన్ఎం కంప్లీట్ అయ్యి ప్రజెంట్గా లైఫ్ కేర్ హాస్పిటల్లో చేస్తున్నాను సార్. అందరు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా. నాకు 2 పిల్లలు సార్. సిస్టర్స్ నాకు 2 కూతుర్లు సార్. సార్ నా పేరు మల్లికార్జున సార్. నేను గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నా పేరు బిశేఖర్ సార్. ఆమె ఎల్ఎల్పి చేసాను సార్. ప్రజెంట్ ఇప్పుడు జూనియర్ లాయర్లో చేస్తున్నాను అండ్ ఎంఆర్పీఎస్ మండలేషన్ కూడా చేస్తున్నాను సార్. నాకు రీసెంట్గా మ్యారేజ్ అండి, పిల్లలు ఏం చేస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వి శేఖర్. 6th to 10th వరకు ఇక్కడే చదివాను సార్. ప్రజెంట్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను సార్, కర్నూలు 3 టౌన్. నా భార్య కూడా బ్యాంక్ ఎంప్లాయీ సార్, కెనరా బ్యాంక్ ఎంప్లాయీ. నాకు 2 పిల్లలు సార్, బాబు పాప. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను కాంట్రాక్ట్ ఇస్తాను. నాకు 3 పిల్లలు. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ సార్. నా పేరు విశ్వనాథ్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విశ్వనాథ్ రెడ్డి సార్. 6th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను సార్. తర్వాత నేను ఇంటర్మీడియట్ బస్రెడ్డి కాలేజీలో చదువుకున్నాను. తర్వాత నేను విజయవాడకి వెళ్ళి చదువుకున్నాను సార్. బీకామ్ కంప్లీట్ అయింది, సిఏ కంప్లీటెడ్ అండ్ సిడబ్ల్యూ కంప్లీటెడ్. ప్రజెంట్ నేను రెయిన్ సిమెంట్ లిమిటెడ్లో ఫైనాన్షియల్గా పనిచేస్తున్నాను సార్. నాకు మ్యారీడ్ సార్. మై వైఫ్ ఈజ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అండ్ షీఈ్ హౌస్ వైఫ్ సార్. నాకు 2 పిల్లలు సార్. నేను ఇక్కడనే లోకల్నే వర్క్ చేస్తాను సార్. మా భార్య వచ్చేసి ఇదే స్కూల్లో చదువుకుంది. అలాగే మా ఊరే. మాకు 2 పిల్లలు సార్. సార్ నమస్తే సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షేక్ న్యామతుల్లా. ప్రజెంట్ నేను రేషన్ డీలర్ ప్లస్ బిజినెస్ సార్, ఫుట్వేర్ షాప్ ఇక్కడనే పెడుతున్నా సార్. హలో, హాయ్ హాయ్ సార్. నా పేరు పి చిన్నమోలాలే. నేను వీళ్ళంతా 6th నుంచి 10th వరకు చదివినారు. నేను 1st నుంచి 10th వరకు చదివినాను. ఇక్కడే చదివిన సార్. 10th అయిపోతే జాబ్ వచ్చేసింది సార్ నాకు, వ్యవసాయం. వెరీ గుడ్. మంచిగా. నాకు 2 పిల్లలు సార్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు రాజశేఖర్ సార్. నేను ఇక్కడ 6th to 10th వరకు చదువుకున్నాను. 7th వరకు ఆఫ్టర్ ఏపీఆర్ శ్రీశైలంలో చదువుకున్నాను. నేను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేశాను సార్. ప్రజెంట్ అయితే వ్యవసాయం ఫార్మర్గానే ఉన్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మై ఫ్రెండ్స్. నా పేరు అన్వర్ భాష. నేను ఇక్కడ 6th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను. తర్వాత మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వేరే ప్లేస్లో చదువుకోవడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ వచ్చేసి శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నాను. కడపలో ఇంజనీరింగ్ చేశాను. నేను ప్రజెంట్ వచ్చేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. కర్నూలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరూ హాయ్. నేను ఇక్కడే 10th వరకు చదువుకున్నాను. థ్యాంక్ యూ స్వామి. అండ్ నేను ఇక్కడ నుంచి 10th నుంచి 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. మా హస్బెండ్ ఫార్మర్. నేను ఇక్కడే ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్. 6th నుంచి 10th వరకు ఇక్కడనే చదివాను. నాకు 3 పిల్లలు, హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు సార్. పనిచేస్తున్నాను. కర్నూలులో షాప్ ఉంది నాకు. నేను నా ప్రొఫెషన్ వచ్చి వీడియో ఎడిటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. నా భార్య పేరు హరితమ్మ. నా భార్య 10th వరకు చదువుకుంది. తను హౌస్ వైఫ్ అనే ఉంది. నాకు 3 పిల్లలు సార్. I am working as an associate professor in Safa College of Pharmacy. I am having 2 kids, a boy of 9-year-old, a girl of 6-year-old, Sami and Samri. My husband is a farmer. రమేష్. ఇక్కడ ఈ స్కూల్లోనే 7th దాకా చదువుకున్నాము.
తర్వాత ఏపీఆర్ఎస్ సీట్తో ఏపీఆర్ఎస్ ఫాలోఅప్గా వెళ్ళాను. అక్కడ నుంచి ఏపీఆర్ చేసి కొడినహల్లి హిందూపూర్లో చదివాను. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను ఎమ్మెగనూరులో. తర్వాత కొట్టం కరుణాకర్ రెడ్డి కాలేజీలో ఎంటెక్ చేసుకున్నాను. ప్రజెంట్ అండర్ జేఎన్టీ అనంతపూర్లో పిహెచ్డి పరిశీలనలో ఉన్నాను. ఒక 9 years కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. తర్వాత గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాబ్ పొందాను. సో నా వైఫ్ మిస్ బి రాధా, షీ ఈజ్ హౌస్ వైఫ్ అండ్ ఐ హ్యావ్ 2 kids, Papa and Babu. Thank you, sir. మిత్రుల కోసం అందరూ 2 నిమిషాలు మౌనం పాటించవలసింది అందరినీ కోరుతున్నాను. చిల్డ్రన్స్ ప్లీజ్ బీ క్వైట్. Thank you. 2002-3 7th class batch పూర్వ విద్యార్థుల ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వేదికమైనటువంటి మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికి కూడా మా ఆశీస్సులు. ఇది ఒక మంచి సాంప్రదాయం. 2013లో కలిసాం, అంటే దాదాపు 30 ఏళ్ళ తర్వాత. అంతవరకు అక్కడ ఇప్పుడున్నట్టు జిల్లా కోటి లేదు టీటీసీ. అప్పుడు రాయలసీమకంతా కూడా 2, ఒకటి కడప డిస్టిక్లో రాయచోటి, చిత్తూరు డిస్టిక్లో కార్వేట. అక్కడ చదివేటువంటి వాళ్ళు 5 జిల్లాలు చెందినటువంటి వాళ్ళు. మన రాయలసీమలో 4తో పాటు నెల్లూరు కూడా, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. 30 ఏళ్ళ తర్వాత ఒక్కసారి మేము కలిస్తే అసలు ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. అటువంటి హ్యాపీనెస్ కూడా మీలో మీ అందరికి కూడా కలిగింది. మీ ముఖాల్లోనే మాకు ఆ ఆనందమైనటువంటి కనపడుతుంది. చాలా మంచి కార్యక్రమం. ఆ 30 ఏళ్ళ తర్వాత మేము కలిస్తే ఎట్లుందంటే మాకు అప్పుడెప్పుడో చదివేటప్పుడు మాత్రం పరిచయం ఉంటారు, ఫేసులు గుర్తుంటాయి. 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడంటే ఇవ్వలే కానీ ఒక 30 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్లో నొక్కితే ఎట్లుంటుందో, అంటే 83 నుంచి 2013 వరకు విపరీత, అంటే మనిషి వాళ్ళే ఉంటారు కానీ ఫేస్ అదే ఉంటుంది కానీ మారిపోయి ఉంటుంది. కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది. అటువంటి ఒక మెమరబుల్ మూమెంట్స్ మీ అందరు కూడా ఇట్లా ఏర్పాటు చేసినందుకు, మీ అందరు కలిసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత దీనివల్ల ఏంటంటే ఇదే కాకుండా సిఎస్ఐలో చదివాము మేము. పోయి మాకు ఈ విధంగా కలిసేటువంటి ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇంకా మీ అందరు కూడా ఒకరికొకరు బాగా పరిచయాలు పెంచుకొని ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించేటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఫ్రెండ్స్లో కూడా ఓకే కాంటాక్ట్స్ పోయి ఉంటాయి. సో ఫ్రెండ్స్ టీచర్స్కి, ఫ్రెండ్స్కి, సో ఇది ఒక రకమైన కమ్యూనికేషన్ అనేది బిల్డప్ చేస్తుంది. ఎవరికైనా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, ఏదన్నా థింగ్స్కి, నీడ్స్కి, ఏదన్నా వేరే థింగ్స్కి కానీ యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ వర్డ్స్. నెక్స్ట్ I would like to invite our Hindi sir, Latif Basra sir, to say a few words on this occasion. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ విధంగా సంవత్సరాల తర్వాత ఒకరి ముఖం చూసుకోవడం ఎంతో సంతోషంగా ఉంటుంది.
నేను ఈ సమావేశంలో పాల్గొంటానా లేదా అని కొంచెం అనుమానంగా ఉంది. తర్వాత మేము వాళ్ళని చూసి ఆనందించడం, వాళ్ళు మమ్మల్ని చూసి ఆనందించడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ విధంగా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే విషయాలు తెలుస్తుంటాయి. మీకు చదువు చెప్పి మేము ఎక్కడో వెళ్ళిపోయినాము, కానీ మీ ముఖాలు మాకు గుర్తులేవు. మీరు సొంతంగా చెప్తే కానీ మరపు అనేది సామాన్యము. ఈ విధంగా ఒక్కొక్కరు చెప్తూ ఉంటే అప్పుడు కొంతవరకు గుర్తు కలిగింది. ఈ విధంగా రాను రాను కొంతవరకు స్మరణ శక్తి క్షీణించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు అందరూ కలిసి సంతోషంగా గడపడం నాకు ఎంతో సంతోషం కనిపించింది. మమ్మలను ఒకరిని ఒకరు గౌరవించుకుంటే సంతోషం అన్నది అందరికీ కలుగుతుంది. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి సొంతంగా చిన్న టెంపరీ ఉద్యోగం చేస్తూ రాను ఉద్యోగంలో చేరినాను. అందుకు అది పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనుకుంటాను నేను. ఎందుకంటే అందరికీ అది సాధ్యం కాదు. పెద్దల ఆశీర్వాదమే మనకు ఆసరాగా ఉండి మనం మన జీవితాన్ని మార్చుకోగలుగుతాము. మా జీవితాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీరు కూడా మేమేదో బాధ్యతగా చెప్పి ఉంటాము, మా మాటలు మేము మర్చిపోయినాము, కానీ మీకు గుర్తుంటాయి. కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని మీరు అభివృద్ధి ఎంతో సంతోషంగా ఉంటే మాకు కూడా అంత సంతోషం మీకన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మా మాటలను దృష్టిలో ఉంచుకొని ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సాహిత్యమయ్య సార్ గారికి, అలాగే అందరికీ ఈ స్టేజ్ మీద ఆశీనులైన అందరూ నా సహోద్యాయులకు అందరికీ నా నమస్కారాలు. పూర్వ విద్యార్థులైన మీకందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా చాలా మనం అధ్యక్షుల వారు చాలా మంచి విషయాలు చెప్పారు. దాన్ని ఆచరించి మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళారు కూడా. నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాకుండా, ఎందుకంటే పైన మేధావులే కూర్చున్నారు, కింద మేధావులే కూర్చున్నారు, మాకంటే మంచి పొజిషన్లో ఉన్నారు. ఏం మాట్లాడాలా? కాబట్టి నాకు తోచినది మాట్లాడుతున్నా, మీకు అర్థమైనది అర్థం చేసుకోండి. ముఖ్యంగా మన సమాజము ఏం చేసిందంటే, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువుకు మన సమాజము ఎంత గౌరవ స్థానం ఇచ్చిందంటే, సమాజంలో దైవ సమానం చేసింది. గురువును దైవ సమానం చేసి ఎందుకో చెప్తాను. ఇలాగే పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసినారు ఒక స్కూల్లో. అక్కడ ఏమైందంటే, ఫస్ట్ స్కూల్లో చదివిన విద్యార్థులు టీచర్లు అయినారు. టీచర్లు అందరూ వచ్చినారు వాళ్ళ భార్యలతో సహా. తర్వాత రెడ్డి, డిఈఓ, ఎస్పీ, ఏఎస్పీ, ఐఏఎస్ ఇట్లా అంచెలంచెలుగా ఒక రాజకీయ నాయకుడు, ఒక మంత్రి అయినారు. ఫస్ట్ అందరూ ఎవరు వస్తే టీచర్లు వచ్చారు, వాళ్ళని అందరినీ సాధారణంగా ఆహ్వానించారు. తర్వాత రెడ్డి వచ్చాడు, రెడ్డిని సాధారణంగా. తర్వాత డిఈఓ, వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళకు అంటే వాళ్ళ దగ్గర గుమాస్తాలను వాళ్ళని నేను చూసి టీచర్ల భార్యలు అబ్బా మా ఆయననే కొంచెం వీకేం అంటే హోదాలో తక్కువనేమో అనుకున్నారు. ఇలా కలెక్టరు, ఐఏఎస్ ఆఫీసరు, అట్లా మంత్రి వచ్చేసరికి ఇంకా. తర్వాత లాస్ట్కు మేళాలు అంటే డ్రమ్ము వాయిద్యాలు వినిపించాయి. అప్పుడు ఒక ఆయన ముసలాయన నడుచుకుంటా పాత బట్టలు వేసుకొని వస్తున్నాడు, పాత చెప్పులు వేసుకొని. వీళ్ళు పూలు కలుగుతున్నాడంతా. వీళ్ళందరూ లేచిపోయి, టీచర్లు, విద్యార్థులు, మంత్రులు అందరూ లేచిపోయి ఆయన కాళ్ళకు దండం పెట్టి ఆయనను స్వయంగా ఆహ్వానించారు. ఆయన ఎవరంటే వీళ్ళందరికీ చదువు చెప్పిన ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయునికి ఎక్కడున్నా గౌరవిస్తారు, గౌరవించాలి, గౌరవిస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే
ఆయన తన శక్తియుక్తులను తన బాధ్యతలను అన్నీ వదులుకొని మీకోసము ఏదో ఒక కొంత కృషి చేసి మిమ్మల్ని తీర్చిదిద్ది మీరు పైకి రావాలని ఆశిస్తూ ఆయన ఎన్నో కోల్పోయింటాడు. కాబట్టి నేను అనుకుంటుండొచ్చు ఆ సాగర్లకి ఏం మస్తు చెప్తారు, ఏం కష్టపడలేరు అనుకుంటాను. మేమంతా ప్రతిరోజు హైదరాబాద్లో నేను చదివాను డిగ్రీ. ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడిచిపోయేవాడిని, ఒక్క పూట తినేవాళ్ళం. అంటే అప్పుడు డబ్బులు తక్కువ, పొలాలు అన్నీ ఎక్కువ, కానీ మనీ రొటేషన్ చాలా తక్కువ. 300, 200 పంపేవాళ్ళు. కాబట్టి మీరంతా కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చేది ఏది మిగలదు. ఇది గుర్తుంచుకోవాలా. ప్రతి ఒక్కరు కష్టపడి అందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. మా పిల్లలను చూసిన దానికంటే మిమ్మల్ని చూసి మేము చాలా ఆనందిస్తున్నాము. ముఖ్యంగా నేను జీవితంలో కొన్ని విషయాలు చెప్తాను నాకు జరిగినది. ఎవరి సంసారం అయితే భార్యాభర్త ఎవరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆ సంసారం చేస్తూ, సంసారం అనేది ఒక వలయం. దుఃఖం నుంచి సుఖానికి, సుఖం నుంచి దుఃఖానికి ఈ ప్రయాణం నిరంతరము సాగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ బాగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాట ఒకరు విలువ ఇచ్చి ఆ సంసారము 3 పువ్వులు 6 కాయలు. కాబట్టి మీరంతా మినిమం, అంటే మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఆ సంసారము సుఖంగా శాంతంగా. ఎవరైనా కోరుకునేదేమి, ఇప్పుడు ప్రతి కదలిక ప్రతి వస్తువు కదులుతుంటుంది ప్రకృతిలో, మనము కదులుతుంటాం, చీమలు కదులుతుంటాయి. అన్నీ ఎందుకోసం కదులుతుంటాయి? ఆహారం కోసమా? కాదు, సుఖం కోసం, దుఃఖానికి దూరంగా ఉండడం కోసం, అన్నీ కలిపి ఆనందం కోసం. ఈ ఆనందం కోసం కదిలేకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆనందం ఏం కావాలని దేనికి కోరుకుంటుంది? మన మనసు కోరుకుంటుంది. మనసును మనం కంట్రోల్లో పెట్టుకుంటే, మన మనసును మాత్రం కంట్రోల్లో పెట్టుకుంటే, మనం ఆ మనసు చెప్పినట్లు వినకుంటే, మనం మనసు పోయిన కాడికల్లా మనం వెళ్ళకుంటే, మనం 300, 400 ఉద్యోగం, నాకు ఫస్ట్ 400 రూపాయలు వచ్చాయి. 400 రూపాయల జీతంతో దాదాపు 3 ఏళ్ళు చేశాను. ఆ 400లో 150 రూపాయలు కర్నూలులో ఫ్లాట్కు కంతు కట్టి, మిగతా 250 రూపాయలతో మా సంసారం జరిగేది. కాబట్టి అయినా హ్యాపీగా ఉండే, ఇప్పటికంటే అప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కాబట్టి హ్యాపీనెస్ అనేది డబ్బు వల్లనో, హోదా వల్లనో, రూపం వల్లనో, రూపయోగన సంపన్న విశుద్ధ కుల సంభవ జ్ఞానహీనో నా శోభంతే నిర్గంధ యువకించుగా. అంటే రూపం వలన, అధికారం వలన, హోదా వలన, దీనివల్ల వచ్చే ఈ ఆనందము కానీ గౌరవం కానీ ఎక్కువ రకాలు నిలవడవు. నేను చాలా అందంగా ఉండేవాడిని, చాలా పొగరుగా ఉండేవాడిని. కాబట్టి రూపం వల్ల వచ్చే గౌరవం కానీ హోదా కానీ ఏది శాశ్వతం కాదు. ఒక మంచితనం వల్ల వచ్చే అదే హోదానే, ఆ గౌరవమే శాశ్వతం. దాన్ని గమనించుకొని ఇతరులకు, ఇప్పుడు సార్ చెప్పారు, సేవా గుణం ఉంటే కొంచెం కనీసం సేవ అంటే నీ ఆస్థాలో దోచుకొని పోయి ఇవ్వద్దు. మనకు కావాల్సినంత మనం ఉంచుకొని మిగతాది ఇస్తేనే ఆనందం. అట్లా మీరు ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. జీవితంలో దేన్ని కూడా అలసత్వం చేయొద్దు, అతి విశ్వాసం పనికిరాదు. నా విషయమే చెప్తాను. నాకు 2019 డిసెంబర్ 30వ తేదీ నాకు సాయంత్రం టెన్నిస్ ఆడుతుంటే కాలు పట్టుకొని లేయలేదు. లేస్తే అట్లా చేస్తుంటే నేను పోయి 2 ఆసనాలు వేసి మళ్ళీ బాగా అయ్యి టెన్నిస్ ఆడి సాయంత్రం 8 గంటలకు, అప్పుడు వెంటనే పోలేదు డాక్టర్ దగ్గరికి. 8 గంటలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. 210 ఉండింది బీపీ. అబ్బా ఏం శంకర్ రెడ్డి ఇంత ఉంది బీపీ అని డాక్టర్ నీకేమైతే పోని ఒక చిన్న గుళిక ఇచ్చినాడు. అప్పుడైనా నేను అతి విశ్వాసం పోయి, అంటే నాకేమైతే నేను స్పోర్ట్స్ మ్యాన్, నాకు అది ఇది అనుకున్నాను అని 8 గంటలకు మళ్ళీ వేరే అంతా చూసుకొని అంతా చేసుకొని పడుకుంటే రాత్రి 12 గంటలకు మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తే అప్పుడైనా ఇంట్లో ఎవరిని, మా అందరూ నాకు కోడలు, మనవరాళ్ళు అందరూ నాకు లేపింటే అప్పుడే పోయింటైనా నేను చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. అప్పుడు లేదు.
తర్వాత తెల్లవారుజామున 7 గంటల వరకు నేను ఆసనాలు వేసుకుంటా, అవి వేసుకుంటా, నాకేం చేస్తుంది అని అతి విశ్వాసం. దానివల్ల నేను ఇప్పుడు కుంటుకుంటా నడవాల్సి వస్తుంది. అదే నేను వెంటనే 4 గంటలకు పోయి డాక్టర్ దగ్గరికి పోయి కర్నూలు పోయి ఒక ఇంజక్షన్ తెచ్చుకుంటే నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యేవాడిని. ఎప్పటిలాగే హై జంప్ 5 మీటర్లు, 5 అడుగులు, లాంగ్ జంప్ 6 అడుగులు, 18 అడుగులు దుంకుకుంటా. వెటరన్స్ అని ఇప్పుడు వెటరన్స్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతాయి. దానికి పోవాలని అనుకున్నామని జరగవని అనుకోలేదని ఆగిపోయింది అని నా జీవితంలో నేను చాలా కలలు కట్టాను. అంటే ఇప్పుడు వెటరన్స్ నేను 4 మీటర్లు 4 అడుగులు దుంకేవాడిని హై జంప్. ఇప్పటికీ ఇప్పుడు దుంకలేండే. 2020లో నాకు 64 ఏళ్ళ వయసులో నేను స్టేట్ ఫస్ట్ హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో ఇవన్నీ. కాబట్టి దాన్ని మనము నా బ్యాడ్లకి ఏమంటే నాకు నేను చిన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని. మీకు తెలుసా, నేను 3 సార్లు జైల్లో ఉన్నాను 2 రోజులు. నా మీద 3 కేసులు ఉన్నాయి డిగ్రీలో. డిగ్రీ నుంచి హైదరాబాద్ నుంచి ఆ కేసు వాయిదాకు వచ్చేవాడిని. వీడే బాగుపడతాడు అనుకున్నాడు. కానీ 1980లో నాకు మ్యారేజ్ అయింది. నా జీవిత భాగస్వామి ఏం చదువుకోలేదు, 6వ తరగతి. ఆమె వచ్చి చదువు రాదు అనుకున్నాం. కానీ ఆమెకు ఎంత జ్ఞానం అంటే, నేను చిన్న ఇల్లు కట్టించిన 8,000 ఇల్లు కట్టిస్తే 3 సార్లు కొట్లాడినా గౌండతో. ఇట్లా గౌండతో కొట్లాడితే నువ్వెప్పుడు ఏ పని చేయలేవు, ఎందుకు ఇంత ఇది ఉండకూడదు కోపం అనేది ఆమె చెప్తే నేను మారినాను. అప్పటి నుంచి తర్వాత 6-7 ఇల్లు కట్టించిన ఒక్కరోజు కూడా నేను ఎవరితో చిన్న ఘర్షణ కూడా పడలేదు. అంటే ఆ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? చిన్న చదువుకు లేని ఒక చదువుకొని అమ్మాయి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా అమ్మ నుంచి చాలా నేర్చుకున్నాను. కాబట్టి వాళ్ళకు చదువు రాదు అనుకోవద్దు. ఆడవాళ్ళకు చాలా అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ మాట ఎప్పుడూ కొట్టివేయద్దు. మా అమ్మ ఒక 2 ఎకరాలు తీసుకోరా, నా మాట డబ్బులు ఉన్నాయి అంటే ఆ 2 ఎకరాలు అప్పుడు 30 లక్షలు, ఇప్పుడు 3 కోట్లు. నేను ఏం చేస్తాను, 30 లక్షలకు వడ్డీ ఎంత వస్తుంది అనుకున్నావు బ్యాంకులో, అది ఇది అని తీసుకోలేదు. కాబట్టి వాళ్ళ మాటను తీసేయద్దు. మంచిదైతే చెడు మాటలు ఎవరు వినొద్దు. ముఖ్యంగా మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. మంచి అలవాట్లు ఉంటే మీకు ఎంత ఆదాయం లేకున్నా, ఎంత ఆదాయం తక్కువన్నా. ఇప్పుడు రైతు అని చెప్పినాడు, గర్వంగా చెప్పినాడు రైతు అని. రైతు లేదే రాజ్యం లేదు అంటారు, కానీ రైతుకి ఏమీ విలువ లేదు. కాబట్టి ఏ వృత్తి అయినా ఎవరు సిగ్గుపడద్దు. ఎవరు వాళ్ళ వృత్తిలో మంచి పొజిషన్లో ఉండాలని మీకు భగవంతుడు ఇప్పుడు ఇంతవరకు చాలా సహాయం. ప్రపంచంలోని ప్రతిభ అంతా నీలో ఉన్నా కనీసం కొంచెం అదృష్టం లేని అది ఏం చేయదు. నేనే చూడండి, 10th 2 సార్లు ఫెయిల్ అయినా. ఇంటర్ 4 ఏళ్ళు చదివినా. ఇంటర్ 4 సంవత్సరాలు చదివినా. అందరూ 1975లో డిగ్రీలో అయిపోగొడితే నా క్లాస్మేట్లు, నేను 1980లో అయిపోగొట్టుకున్నా. అయినా ఆయనతో కొంచెం అదృష్టం ఉన్నది, నా భార్య రూపంలోనో ఎవరి రూపంలోనో. ఆ అదృష్టం తగిలి నాకు చిన్న ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం నుంచి ఫిజికల్ డైరెక్టర్ అయ్యి రిటైర్ అయ్యి ఎంతోమంది విద్యార్థులకు దారి చూపాను. మంచి అంటే టీచర్ అనేవాడికి చెప్పాల్సిన పని లేదు. ఆయన చూసే ఎన్నో నేర్చుకుంటారు పిల్లలు, ఎంతో బాగుపడతారు. కాబట్టి మీరందరూ చూసి నేర్చుకోండి, చదివి నేర్చుకోండి, మొబైల్ తక్కువ చూడండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, అన్నిటికంటే వ్యసనం సీరియల్ చూడడం. పెద్ద వ్యసనం సీరియల్ చూడడం. సీరియల్ ఎంత తక్కువ చూస్తే ఆ ఇల్లు అంత సుఖంగా ఉంటుంది. కాబట్టి సీరియల్ మత్తు మంది కంటే ప్రమాదకరమైనది. మగవాళ్ళు అబ్బాయిలు చూడొద్దు, అమ్మాయిలు చూడొద్దు, ఎవరు చూడొద్దు. నేను ఇంతవరకు ఒక సీరియల్ కూడా చూడలేదని గర్వంగా చెప్తాను. ఇంతవరకు చూడలేదు సీరియల్. నేను ఎప్పుడు స్పోర్ట్స్ ఛానల్ లేదా రాజీవ్ దీక్షిత్ అని ఇది చెప్తాడు ఆరోగ్యం గురించి, దాన్ని వింటాను. ఒకవేళ మొబైల్ చూసినా దాదాపు ఒక అర్ధగంట గంట కంటే ఎక్కువ చూస్తే మనం మెడ వంచినప్పుడు మన నర్వస్ సిస్టమ్ అంతా చాలా వీక్ అయిపోతుంది. ఇట్లా మెడ వంచి చూస్తే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. మన తిండి కూడా మన ఆరోగ్యాన్ని, తిండి అలవాటు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలి, పాడుకోవాలి, నవ్వుకోవాలి. ఇప్పుడు చూడు, మా వయసు 2 ఏళ్ళు పెరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మా వయసు 2 ఏళ్ళు పెరిగింది. మేమంతా 2 ఏళ్ళు ఎక్కువ కాలం చూపిస్తాం. ఎందుకంటే ఈ థాట్
ఒక 3-4 దాదాపు 3-4 నెలలు మేము హాయిగా ఫీల్ అవుతూ ఉంటాం. అప్పుడు అట్లా జరిగింది. మా పిల్లలంతా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. అని ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఆర్గనైజేషన్ చాలా కష్టము. కానీ ఇంత మంచి ఆర్గనైజేషన్ చేసి ఈ సభలను సక్సెస్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఈ గౌరవం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సార్లకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ఓపికతో విన్నందుకు కొంచెంతా మంచి ఆచరించండి. పిల్లలకు మొబైల్ ఎక్కువ తక్కువ చూపించండి. పిల్లలు ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలు మొబైల్ నుంచి భోజనం చేయకపోయి మొబైల్ మాత్రం ఇచ్చి ఫుడ్ పెట్టద్దు. వాళ్ళే తింటారు, ఆకలి అయితే వాళ్ళే అడుగుతారు. కాబట్టి మీరందరూ మంచిగా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. చూడకూడదని మీకే. నెక్స్ట్ మన డ్రాయింగ్ సార్ వెంకట చెన్నప్ప సార్ని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ పాఠశాలలో కలిసి పనిచేసే ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయులకు నమస్కారములు. ఎందుకంటే ఈ రోజులో టీచర్లు కొడుతున్నారు విద్యార్థులు. కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. ఇలాంటి విద్యార్థులతో పనిచేశారా ఈ పాఠశాలలు అనిపిస్తున్నారు. ఇప్పుడు 21 సంవత్సరాల్లో మీకు 2002 నుంచి 2011 వరకు పనిచేశాను ఇక్కడ. అయినా మీరు గుర్తు పెట్టుకొని ఇక్కడికి ఆహ్వానించాలంటే చాలా సంతోషంగా ఉంది. తర్వాత నేనేమిగా మీకు మాకు ఎక్కువ సంబంధాలు ఉండేది కాదు పాఠశాలలు. ఎందుకంటే తక్కువ సమయంలో మీతో పాఠశాల గడిపారు. క్లాసుల్లో వారానికి 2 క్లాసులు, నెలకి అయితే 8 క్లాసులు అయ్యేది. కాబట్టి పెద్ద మీరు గుర్తుపట్టలేదు. నేను ఏదో ఆ రోజు వస్తున్నారు పోతున్నారు, మా విధులు నెరవేరుస్తారు అంతవరకే. కానీ ఈ పెద్దగా గుర్తింపు ఉండదు మాకు. తర్వాత అలాగే ఇప్పుడు మీరందరూ వయోధులైనారు. మీకు మేము కేవలం నీతి మంచి చెడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు మీరు కూడా పెద్దలైనారు, మంచేదో చెడు అన్నీ తెలుసు. కానీ ఒకటి చెప్పగలను, ఏదంటే చదువు తెలివి కోసం. చదువు ఖచ్చితంగా అవసరం. కానీ నేను టీచర్ కాకపోతే నేను ఆఫీసర్ కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. అందరు తినేది అన్నమే. కాబట్టి క్రమశిక్షణలో సమాజంలో మెలుగుతూ మీ పనులు మీరు చేసుకుంటూ మీ కుటుంబాలను పోషించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి కొద్దిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.